ఓ ఉత్సవ దినం. తొమ్మిదేళ్ల బేబే అతని మొత్తం గ్రామం ఓ విజయవంతమైన ఫలసాయానికి హామీ ఇస్తుందని నమ్ముతున్న విశ్వాసపు సాహసోపేత చర్య కోసం సన్నద్ధమయ్యారు. ల్యాండ్ డైవింగ్ ప్రాణాంతకంగా సంభవించే ప్రమాదం గల ఓ మతపరమైన తంతు. దూకేవారి జుట్టు నేలని దువ్వుతూ వెళ్లడమనేది సఫలీకరణానికి ప్రతీకగా నిలిచే చర్య. మట్టిని దీవించాలని దేవుణ్ణి అడిగే ఓ పద్ధతి అది. ఎందుకంటే ఓ మంచి ఫలసాయం అనేది మనుగడకు తిండి లేకపోవడానికి మధ్య తేడా. శామ్యూల్ గ్రామంలో అత్యంత ప్రఖ్యాతుడైన డైవర్. గోపురానికి అత్యంత పైభాగం నుంచి దూకడాన్ని ఎంచుకున్నాడు, 65 అడుగులకు మించిన ఎత్తు నుంచి. మీరు గోపురం మీద నిలబడినప్పుడు ఒక్కసారిగా పొట్టలో ఏదోలా అనిపిస్తుంది, కానీ అది సర్దుకున్నప్పుడు మీరు కిందకి దూకాలి. ఇదో పరిపూర్ణమైన గెంతు. ఇప్పుడు బేబే వంతు. బేబే కేవలం 20 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్నప్పటికీ తన బిడ్డ మెడ విరగడానికి ఆ ఎత్తు చాలని అతని తల్లికి తెలుసు. నేను ఆకుని పట్టుకున్నాను, గోపురం కింద నృత్యం చేశాను. అది నా బిడ్డను నేను ప్రేమిస్తున్నట్టు చెప్తుంది. ఎప్పటికీ నా చేతుల్లో అతన్ని ఓయలోపుతున్నాను. ఇది పురుషత్వం దిశగా బేబే తొలి అంగ. దేవుడు తన ద్రాక్ష తీగెలు తనని రక్షిస్తాయని ఇప్పుడు అతను తప్పనిసరిగా నమ్మాలి. అది సొగసైన డైవ్ కాదు, కానీ బేబేకి హాని కలగలేదు. నేను దూకినప్పుడు భయపడలేదు. మళ్ళీ గోపురం మీద నుంచి దూకాలనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాను. గోపురంలో అతి పెద్ద భాగం నుంచి దూకగలను. బేబే తన తొలి విశ్వాస పరీక్షలో గెలిచాడు. తర్వాత ఎలాంటి సవాలు ఎదురైనా తను ధైర్యంతో దాన్ని ఎదుర్కోగలనని ప్రతి ఒక్కరికి అతను రుజువు చేశాడు. నిన్ను చూసి గర్వపడుతున్నాను బాబు. బిలీఫ్లో ఇక రాబోయేది. నాకు భయంగా అనిపించింది. నా శరీరం నా నుంచి విడిపోతే జరిగేదేమిటి? నేను ఊహాత్మ నగరానికి, కళా నిలయమైన ఒక నగరానికి వెళ్ళబోతున్నాను. అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ అయినా సరే కొంత దూరమే చూడగలదు, కాబట్టి రహస్యం ఎన్నటికీ ముగిసిపోదు.
ఇక్కడ మరో మార్గం లేదు, మరో ఆలోచన లేదు. ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యాలి, అంతే.